సో ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న. సో ఫస్ట్ హాఫ్ ఏదైతే టైటిల్ కార్డ్ పడిన వెంటనే మేము పెట్టిన డబ్బులకి న్యాయం చేశారన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఆయన ఎంట్రన్స్ అయినా సరే, లేదంటే కొల్లగొట్టిన సాంగ్ అయినా, చార్మినార్ ఫైట్ అయినా, లేదంటే పులితో ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ అయినా సరే, అన్ని ఫస్ట్ హాఫ్లో నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అన్ని నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. ఏది కూడా నెగిటివ్ చెప్పుకోవడానికి పెద్ద గేమ్ స్కోప్ లాగా లేదు. కానీ మెయిన్ ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ ఏదైతే వాళ్ళు విఎఫ్ఎక్స్ తీసుకొని ఒక ట్రావెల్ స్టార్ట్ చేశారో అది మొత్తం వచ్చే ప్రతి సీన్ కూడా హార్స్తో వచ్చే ప్రతి సీన్ కూడా విఎఫ్ఎక్స్ చాలా దరిద్రంగా అనిపించింది. అంత దరిద్రంగా చేశారు. అనుకోలేము ఈ ఇయర్ కన్నప్పని బిగ్గెస్ట్ రోల్ మెటల్ అయిద్దామని చెప్పి. కన్నప్ప కంటే ఆదిపురుష్ రేంజ్లో వెళ్ళే ఛాన్స్ అయితే దీనికి ఉంటాయి హరివర్ వేయం వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మనం ఆచార్యలో చూసాం ఆయన ఫేస్ని చేసి ఒక చిన్న ట్రోల్ అయింది, చాలా ట్రెండ్ అయింది. ఇక్కడ కూడా ఒక 2 షాట్లు అలా పెట్టారు. అది మరీ దరిద్రంగా అనిపిస్తుంది. అట్లీస్ట్ పెట్టొచ్చు, ఏదో ఒక సీన్లో పెట్టచ్చు. కానీ ఇంపార్టెంట్ సీన్స్లో పెట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఒక సెకండ్ హాఫ్లో మెయిన్ సీన్ అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి, ఇంకొకటి యజ్ఞం సీన్ ఒకటి. ఆ యజ్ఞం సీన్ వరకు చాలా బాగుంది, కన్వర్జేషన్ చాలా బాగుంది, డైలాగ్ చాలా బాగున్నాయి, బాగా తీసాడు అనిపించిన లెవెల్లోనే వర్షం పడేటప్పుడు ఇంత వర్షం పడుతూ ఆయన అందులో మొహం పెట్టి అది మరి చిన్న పిల్లలు కూడా అంత రిజెక్ట్ చేస్తాడు అలాంటి విఎఫ్ఎక్స్ని అంత అర్థంగా పెట్టాడు. డెఫినెట్గా ఇప్పుడు మీరు 2 కంపేర్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్ కృష్ణ డైరెక్ట్ చేస్తాడు, సెకండ్ హాఫ్ ఈయన డైరెక్ట్ చేసిన ఈజీగా తెలిసిపోతుంది, దాని మేకింగ్లోనే తెలిసిపోతుంది. కాకపోతే ఏంటంటే క్రిష్ గారి విజన్లోనే సెకండ్ హాఫ్ కూడా ఎగ్జిక్యూట్ అయి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది, వండర్స్ క్రియేట్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆ గోల్డెన్ ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నారు. ఏం లేదు అంటే ఏదైతే మేము స్టోరీతో కోహినూర్ కోసం వచ్చామో ఆ కోహినూర్ పక్కన పెట్టి మాకు కన్ఫ్యూజన్ ఇచ్చారు తప్ప కోహినూర్ ఎక్కడ మాకు కనిపించలేదు. సెకండ్ హాఫ్ లో అనవసరమైన సీన్లు కొన్ని ఉన్నాయా అంటే వీళ్ళు సెకండ్ పార్ట్ తీయాలని చెప్పి దీన్ని ల్యాక్ చేసుకున్నారు తప్ప సినిమాకి సంబంధించిన ఒక్క సీన్ కూడా లేదు. ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి ఉంది, అది కూడా మేబీ ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ అని చెప్పి సెకండ్ పార్ట్లో పెట్టుకోవాల్సింది. ఏమైతే ఒక బయటకు వచ్చడం ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, అలాంటిది ఏం లేకుండా మొత్తం ఫ్లాట్గా వెళ్ళిపోయింది సెకండ్ మొత్తం. అసలు లేదు ఏదో పెట్టాలని చెప్పి ఏదో తుఫాన్ లాగా పెట్టుకున్నారు తప్ప అది అయ్యేం సెట్ అవ్వలేదు. అండ్ ఒక మంచి కాన్ఫ్లిక్ట్ పాయింట్ అని పెట్టుంటే ఒక బాగుండేది. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా మిస్ అయింది. సెకండ్ హాఫ్ డ్రామా మిస్ అయింది. సెకండ్ హాఫ్ మొత్తం ఏడైపోయింది అన్న. పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, చెగు వీర, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ చింపి 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 పడేసిండు అన్న. కిరవాణి మ్యూజిక్ అందులో ఉన్న అమ్మాయి ఏందన్న పోరగాలని కళ్ళతోటి పొడుస్తుంది, సూదుల్లాగా గుండు సూదులాగా పొడుస్తున్నది. 100కు 100, 50కి 50, 5కు 5, 10కి 10. ఢిల్లీ లీడర్ గల్లీ లీడర్ ఢిల్లీ లీడర్ అయిండు. పిల్ల బచ్చగాళ్ళందరూ చిన్న వాళ్ళందరూ పెద్ద హీరోలు అయ్యారు. మావాడు మొత్తం ఇన్ని రోజులు ఇక్కడిక్కడే తిరిగిండు. ఈ సినిమా తోటి మా హీరో కూడా ప్యాన్ ఇండియా హీరో కాదు, ప్యాన్ వరల్డ్ హీరో అయిపోయిండు. నెక్స్ట్ ఓజీ వస్తుంది, సీఎం అవుతాడు, అవసరం అనుకుంటే పిఎం కూడా అవుతాడు. మాట వినాలి గురుడా, మాట వినాలి. నాకు సంబంధం లేదు. ఇది కింది స్థాయి సినిమా, పై స్థాయి సినిమా, మధ్య స్థాయి సినిమా కాదు. పారాగన్ సినిమా, పేదోడి సినిమా, కోహినూర్ ఒరిజినల్ సినిమా. అందులో ఉన్న అమ్మాయి కూడా తల మెరుస్తున్నది. సామాన్ల గురించి మందులు వద్దు. బాగుంది మేడం.